హలో గైస్, వెల్కమ్ టు రాధాకన్న ఛానల్. సో ఈ రోజు అయితే మన యాదాద్రి భువనగిరిలో ఉన్నటువంటి లోటస్ టెంపుల్ కి అయితే మనం వెళ్తున్నాము. సో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి అవతారాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఆ ఆలయ ప్రత్యేకత ఏంటి, ఆ ఆలయం టైమింగ్స్ ఏంటి, అక్కడ ఏమేమి వింతలు ఉన్నాయి అన్ని కూడా ఈ రోజు మన బ్లాగ్ లో చూడబోతున్నాం. ఓకేనా? సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? చలో లెట్స్ గో. ఒకసారి ఈ దృశ్యాన్ని అయితే చూడండి. ఒకవైపు యాదగిరి గుట్ట కనిపిస్తుంది, పైన విజువల్స్. యాదగిరి గుట్ట అక్కడ ఉంటే మన లోటస్ టెంపుల్ చూడండి పక్కనే ఉంది. ఒకవైపు గణనాథుడు, అమ్మవారు కొలువై ఉన్న గర్భగుడి, అండ్ ఈ పక్కన చూడండి హనుమంతులు, పంచముఖ హనుమంతుల వారు ఉన్నారు. గైస్, ఇప్పుడు మనమైతే లోటస్ టెంపుల్కి అయితే వచ్చేసాము. గుడి పైన గణనాథుడు అయితే అందరికీ స్వాగతం పలుకుతున్నట్టుగా ఈ విధంగా పైన అమర్చబడ్డారు. మనకి ఇరువైపున జయ విజయులు ఉన్నారు. అండ్ ఈ ద్వారాలు 7 ద్వారాలు స్వామివారి దగ్గరికి వెళుతున్నట్టుగానే ఉన్నాయి. ఈ ద్వారాలు కూడా సో చూస్తున్నారు కదా. సో వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడే కాళ్ళు కడుక్కొని తర్వాతే గుడి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. సో చూడండి మీరే, ఈ ద్వారాలన్నీ కూడా నిజంగా స్వామివారి వైకుంఠంకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇలా మనం వెళ్ళేటప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు అవతారాలు ఒక్కో ద్వారమున ఒక్కో అవతారం అయితే ఉన్నది. వరాహమూర్తి, మత్స్యావతారము, నరసింహస్వామి అవతారము, ఇలా 10 అవతారాలు ఈ ద్వారము ముగింపు వరకే అన్నీ అమర్చబడి ఉన్నాయి. చూడండి, రామావతారం, పరశురామ అవతారం, ఇవన్నీ కూడా. సో ఓకేనా, ఈ ద్వారాలన్నీ పైన గణనాథుడు ఇలా ఉన్నాడు అనమాట. సో ఇంకా ముందుకు వెళ్దాం. సో మరి ఇప్పుడు మనం గుడి లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రదేశంలో శ్రీమన్నారాయణుడు ఎలాంటి అవతారాలు ఎత్తాడో అన్ని అవతారాలు కూడా ఇక్కడ అమర్చబడి ఉంది, కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నారు. సో అద్భుతమైన దృశ్యం ఇది. శ్రీ మహావిష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తాడో, ఏ ఏ ప్రదేశంలో ఆ దేవాలయాలు కొలువై ఉన్నాయో కూడా నిక్షిప్తంగా మనకు అర్థమయ్యేలాగా కట్టడం జరిగింది. చూడండి ఇవన్నీ కూడా. సో ఇక ఇప్పుడైతే మనము అమ్మవారి దర్శనం కోసం అని చెప్పేసి గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఓకేనా? చలో ఇంకా వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఆహా, చూసారు కదా
గరుత్మంతుడు, ఆదిలక్ష్మి, బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు అవతారము చూస్తూ ఉంటే నిజంగా వైకుంఠానికే వచ్చిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ దృశ్యం నిజంగా ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి దృశ్యాలను మనం కళ్ళ కట్టినట్టుగా ఇంత దగ్గర నుండి అయితే చూస్తున్నాము. ఇక్కడ చూస్తే గజేంద్ర మోక్షం ఇది. గజేంద్రుణ్ణి మొసలి నది యందు కాలును కొరుకుచూ ఇబ్బంది పెడుతున్న సమయంలో శ్రీ మహావిష్ణువు వేడుకుంటే మోక్షాన్ని ప్రసాదించినటువంటి ఈ దృశ్యం ఇది. ఇప్పుడైతే మనం నాగలోకానికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యం క్షీరసాగర మదనం. ఒకవైపు రాక్షసులు, మరోవైపు దేవతలు అమృతం కోసము ఈ క్షీరసాగర మదనాన్ని ప్రారంభించిన దృశ్యం ఇది. ఈ క్షీరసాగర మదన సమయంలో విషాన్ని చెందించినప్పుడు పరమశివుడు ఆ విషయాన్ని గ్రహిస్తాడు. ఆ క్షీరసాగర మదనం మునిగిపోయే సమయంలో శ్రీ మహావిష్ణువు తాబేల అవతారంలో అక్కడ అవతరించి ఆ క్షీరసాగర మదనం జరిగేలా చూస్తాడు. హిరణ్యాక్షుడు అనే ఈ రాక్షసుడు హిరణ్యకశపుని సోదరుడు. తన బల గర్వం చేత మన భూమిని పెకలించి ఒక బంతిలా చేసి అల్లకల్లోలం సృష్టించిన సమయంలో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అవతారమున వచ్చి ఆ హిరణ్యాక్షుణ్ణి వధించి మన భూమిని రక్షించిన దృశ్యం. ఇక ఇప్పుడు మనం అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా సకల లోకాలు, అమ్మవారి యొక్క అవతారాలు, శ్రీ మహావిష్ణువు అవతారాలు, ఇవన్నీ కూడా చూసాము. ఇప్పుడు
అమ్మవారు ఆదిపరాశక్తి నిలువెత్తు నిజస్వరూపాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఒక్కసారి చూడండి. చూసారు కదా, అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. గర్భగుడిలోనే ఉన్నాము. చూడండి, ఇక్కడే ఉన్నాము. అమ్మవారి పక్కనే ఉండి మీతో మాట్లాడుతున్నాను. నిజంగా ఇన్ని లోకాలు దాటుకుంటూ అమ్మవారిని చివరికి ఇంత హైట్ లో ఇలా ఈ లైట్ సెట్టింగ్స్ కానీ నిజంగా ఒక పెద్ద లోకానికి వెళ్ళి అమ్మవారిని మనం దర్శించుకున్నామన్న అనుభూతి అయితే నిజంగా ఖచ్చితంగా కలుగుతుంది ఈ లోటస్ టెంపుల్ కి మీరు వచ్చినట్టయితే. సో తప్పకుండా యాదగిరిగుట్ట, సురేంద్రపురితో పాటు ఈ లోటస్ టెంపుల్ ను కూడా విజిట్ చేయండి. తప్పకుండా మీకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా వస్తుంది. అమ్మవారి ఆశీస్సులు కూడా మీరు పొందిన వారు అవుతారు. ఓకేనా? సో ఇది ఈరోజు మన వ్లాగ్. సో మన వ్లాగ్ గనక మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇది మన రాధకన్న ఛానల్. నేను మీ కన్నయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.